హే గైస్, వెల్కమ్ టు ఫిల్మోజా. ఈరోజు మన రెబల్ స్టార్ ఫ్యాన్స్కి చాలా స్పెషల్ డే. అదే మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న బర్త్డే. ప్రభాస్ అన్నకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఈ వీడియోలో ప్రభాస్ అన్న సినిమా కెరియర్ స్టార్ట్ నుంచి టాప్ మాస్ హీరో స్టేటస్ అండ్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన జర్నీని కవర్ చేద్దాం. కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ప్రభాస్ అన్న డెబ్యూ 2002లో ఈశ్వర్ మూవీతో అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడిన ఒక స్టార్ హీరోకి కావాల్సినంత యాక్టింగ్ అండ్ ఎలివేషన్స్ బాగా ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చిన మూవీస్ రాఘవేంద్ర అండ్ వర్షంతో ప్రభాస్ అన్న స్టైలింగ్ అండ్ యాక్షన్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వర్షం మూవీ అయితే ఆ టైంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. డిఎస్పి మ్యూజిక్, యాక్షన్ సీన్స్, లవ్ స్టోరీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ మూవీలో. వర్షం మూవీ తర్వాత మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఛత్రపతి మూవీతో ప్రభాస్ అన్నకి ఎలివేషన్స్ ఇస్తూ ఒక ప్రాపర్ యాక్షన్ అండ్ మదర్ సెంటిమెంట్ మూవీని తీశారు. ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్కి ప్రభాస్ అన్న ప్రాణం పోసేశారు. యాక్షన్ బ్లాక్స్లో అయితే వేరే లెవెల్ మాస్ని ప్రజెంట్ చేశారు. ఈ మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ట్యాగ్ని పర్మనెంట్ చేసుకున్నారు. బిల్లా మూవీలో గ్యాంగ్స్టర్ అండ్ దొంగగా 2 క్యారెక్టర్స్ చేసి స్టైల్కి న్యూ డెఫినేషన్ తెచ్చారు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, యోగి లాంటి మూవీస్ యావరేజ్గా ఆడిన రెబల్ స్టార్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ అన్న కెరియర్లో స్పెషల్ ప్లేసెస్లో నిలిచే మూవీస్ చక్రం అండ్ పౌర్ణమి. ఈ మూవీ క్లాస్ ఎమోషనల్ డ్రామాస్గా తన యాక్టింగ్ స్కోప్ని ప్రూవ్ చేసిన మూవీస్. 2010లో వచ్చిన డార్లింగ్ మూవీతో అందరి మనసుల్ని దోచుకున్నారు. ఒక ప్రాపర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ మన డార్లింగ్ కెరియర్లోని స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. ఈ మూవీలోని సాంగ్స్, లవ్ ట్రాక్, హీరోయిన్ కెమిస్ట్రీ అన్నీ చాలా బాగుంటుంది. ఈ మూవీ తర్వాత సేమ్ లీడ్ పేరుతో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తీశారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ మాస్ యాక్షన్ మూవీ ఎప్పుడు తీస్తారు అనే టైంలో వచ్చిన మూవీయే మిర్చి. కొరటాల శివ గారు రెబెల్ ఫ్యాన్స్కి మన రెబెల్ స్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ప్రజెంట్ చేసిన మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ని స్టైలిష్ క్యారెక్టర్లో చూస్తే సెకండ్ హాఫ్ మొత్తం మాస్ ర్యాంపేజ్ ఉంటుంది. మిర్చి తర్వాత మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి గారితో ఒక మూవీ సైన్ చేశారు. ఈ మూవీయే మన TFI ప్రైడ్ని అండ్ పాన్ ఇండియా గేట్స్ని ఓపెన్ చేసిన మూవీ. అది బాహుబలి. తన కెరియర్ని రిస్క్లో పెట్టి 5 years ఆఫ్ ప్యూర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్తో చేసిన మూవీ ఇది. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మిక్స్ టాక్ వచ్చిన ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆల్ ఇండియా లెవెల్లో 400+ crores కలెక్ట్ చేసి తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్లోనూ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1800 crores పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి చాలా సినిమాలు వచ్చాయి. సలార్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఒక స్పెషల్ మూవీ. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ అయితే ఇప్పటికీ రిపీట్ మోడ్లో చూస్తారు. కల్కి మూవీ ఒక మైథలాజికల్ టచ్తో ఫ్యూచర్లో సెటప్ చేసిన మూవీ. ఈ మూవీతో వితౌట్ ఎస్ఎస్ రాజమౌళి 1000 crores గ్రాస్ చేసిన హీరోగా పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ మనకి రాజాసాబ్ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఒక హారర్ కామెడీ మూవీగా డిజైన్ చేశారు. ఇప్పటికే వచ్చిన టీజర్స్ అండ్ ట్రైలర్స్లో మన డార్లింగ్ లుక్స్ అండ్ కామెడీకి అందరూ ఫిదా అయిపోయారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన డార్లింగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అన్న బర్త్డే. ఈ మూవీ జర్నీ, బ్లాక్ బస్టర్ హిట్స్, హార్డ్ వర్క్ అన్నీ డిస్కస్ చేశాం. కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మోర్ సచ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.